అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు మీరు? మేము పెయింటింగ్ పని చేస్తామన్న. రోజు వెళ్తారా? రోజు అంటే దొరికినాడు వెళ్తామన్న. అది కూలీ అంటే కూలీ లెక్క చేసుకుంటారు. చేసుకుంటాం. ఎంత వస్తుంది? రోజు 700 800 వస్తాయి. 800. నల్గొండ నేను. సో ఎట్లుంది మరి వేరే అంటే వ్యవసాయం ఇట్లా ఏం లేదా? వ్యవసాయం ఏం లేదన్న. భూములు కూడా ఎలాంటివి లేవు. ఓకే. స్థిరాస్తులు కూడా ఎలాంటివి లేవు. పని చేసుకుంటేనే జీవన ఆధారం. కూలికి చేసుకుంటేనే నడుస్తుంది. సో ఏం లేదు, ఇప్పుడు ఏందన్న, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది. సో మరి ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం నుండి ఏమైనా పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? మాకు ఎలాంటి పథకం లేదన్న. మన ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నాం. అంటే దరఖాస్తుకు నల్గొండ బదులుగా నందికొండ కొట్టిరు. ఇప్పుడు నేను అర్హుని 35 సంవత్సరాలకి వెళ్ళి కిరాయి ఇంట్లో ఉంటున్నాను. దానివల్ల నష్టపోయినాను. దాంట్లో కలెక్టర్ గారు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. అలాంటి అర్హత కోల్పోయినా కానీ నేను ఒక సామాన్య వ్యక్తిని. సో మరి చెప్పినామా మరి, అంటే పోయి మళ్ళీ ఇట్లా ఏదైనా ఆఫీస్కి వెళ్ళేసి ఇట్లా తప్పపడ్డదని చెప్తే ఏమంటారు మరి? కమిషనర్ గారికి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటుంది, అడిషన్ ఆప్షన్ రాలే అని చెప్తున్నాడు సార్. దానివల్ల ఇప్పుడు మేము అర్హత కోల్పోయినాంగా. అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు దయచేసి న్యాయం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాను. సో మరి ఇక్కడ మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడుగా, మరి ఆయన ఏం పట్టించుకోడా? సార్ ఆయన గురించి అంటే మనకు తెలియదు సార్. ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది కాబట్టి చెప్తున్నా సార్. ఇక ఇప్పుడు మీకు సమస్య ఉంది, మరి ఇట్లా సమస్య ఉందని చెప్పేసి ఇక్కడ మీరు ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదా, ఇప్పుడు ఆయన దగ్గరికి పోయే ఛాన్స్ ఏమైనా చేసిలా? సార్ వెళ్ళలేము సార్. కలెక్టర్ కాడికే వెళ్ళాము సార్ మేము. ఇప్పుడు కమిషనర్ కాడికి పోతే రోజు తిరుగుతూనే ఉన్నాం సార్. ఆ సీసీ గారి దగ్గరికి పోతే అడిగితే ఆప్షన్ రాలే అని చెప్తున్నాడు సార్ ఆయన. అది సార్. సో మరి పథకాల సంగతి, మిగతా పథకాలు ఏంది? ఫ్రీ కరెంట్ అంటున్నారు, 500 గ్యాస్ అంటున్నారు, వాటి సంగతి ఏంది మరి? సార్ ఈ ఫ్రీ కరెంట్ అంటే ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళి వస్తాం సార్, నందికొండకి వెళ్ళి. ఈ పోయి అడిగితే చిన్న చిన్నవి కాబట్టి మేము కొట్టినామని చెప్తారు. ఈ పెద్ద వాటికి మాత్రం ఆప్షన్స్ లేదని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇవన్నీ కోల్పోవాల్సి వస్తుంది సార్ మేము. సో మీరు ప్రభుత్వం నీకు ఏ పథకాలు అందట్లేదు ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే మాకేం పథకం అయితే లేదు సార్. ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. లేదు సార్, ఇల్లు కూడా లేదు, సొంతం ఇల్లు కూడా లేదు సార్. అది సార్ పరిస్థితి. సో మరి ఎట్లుంది మరి ఇక్కడ నల్గొండ అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందని ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమైనా మారినాయా సార్? ఇప్పుడు రోడ్లు చూస్తారు కదా సార్, ఎట్లా ఉన్నాయి సార్, అధ్వానంగా ఉన్నాయి. దుమ్ము ధూళికి చనిపోతున్నాం చూస్తారు కదా సార్. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు అంటే మన ఎమ్మెల్యేనే కానీ మనం అలాంటివి కూడా రోడ్లు బాగా చేయాలని కోరుతున్నాం సార్. వేరేది ఏం లేదు. చాలా ఇబ్బంది. మీ ఊరికి వచ్చిందా వెంకటరెడ్డి ఎప్పుడైనా? అంటే వస్తాడు సార్, ఎప్పుడే వస్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. ఇదే రోడ్ల ఇదే మార్గంలో. ఎలక్షన్ టైంలో ప్రచారంలో ఏమేమి హామీలు ఇచ్చిండు సార్? మన ఇవన్నీ చేస్తానని చెప్పింది సార్. ఇక టైం ఇక ఉంది కదా సార్, చేస్తాడేమో మరి చూద్దాం, వెయిటింగ్ చేద్దాం సార్. మరి చెప్పిన పనులలో ఏమైనా ముందుకేమైనా వచ్చినాయా? మనకైతే ఏం జరగలేదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. చెప్పిన వరకే ఉన్నాయి. చెప్పిన వరకే ఉంది సార్. సో మరి ఇంత ఉంది కేసీఆర్ ఎట్లా అనిపించింది? కేసీఆర్ టైంలో కొంచెం అయితే రోడ్లు అయితే డెవలప్ అయినాయి కదా సార్, కొంచెం అది ఒకటి అయింది. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన ఏమంటారు, కనిపిస్తుందా బాధ? అయితే మనకి ఏం లేదు సార్. ఇక ఆయన కూడా స్వాద పనులు చేసుకుంటూ అది చేసుకుంటూ జనం బుద్ధి చెప్పారు. అంటే రేవంత్ సర్కార్ బాగుందా, కేసీఆర్ సర్కార్ బాగుందా? అంటే ఇక ఎవరికి వచ్చినా అంతే సార్. ఇక మన బతుకులు మారవు ఇక అంతే. ఇక అంతే సార్, మన పరిస్థితి అదే. ఇక సో మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కదా, ఇప్పుడు ఇంకోటి సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. సో మరి ఎట్లా ఎటు సైడ్ ఉండబోతుంది సార్? ఏమో సార్, చూద్దాం సార్. అప్పటి వరకు మరి అభివృద్ధిని చూసి చేద్దాం సార్. అది అంతే సార్. మరి ఏడాది పాలనలో డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటే, తేడా ఏమైనా కనిపిస్తుంది అంటే సార్? ఇక కొంతమందికి మేలు జరుగుతుంది సార్, దానివల్ల కొంతమందికి జరుగుతుంది. బాబాయ్ నమస్తే. 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 ఏం పేరు? నా పేరు మోతిలాలయ్య. మోతిలాల్ గారు ఏం చేస్తుంటారు? మోతిలాల్ గారు నేను అడ్డ మీద పని చేస్తున్నాయా. కూలికి వెళ్తారా? కూలికి వెళ్తాం. ఏ ఊరు? మాది హాలియా దగ్గర అయ్యా, తండా. నల్గొండ కిందకి వస్తుంది. సో ఏంది మరి మీ తండా పరిస్థితి ఎట్లుంది? మరి రోడ్లు డెవలప్మెంట్లు కానీ ఇదంతా ఎట్లా ఉంది పరిస్థితి? డెవలప్ ఏం లేదయ్యా, అసలు డెవలప్మెంట్ అంటే అసలు లేనే లేదు. అభివృద్ధి అంటే పల్లెటూరులో ఇంకా మేము లేను, సిటీలో ఉన్నాము. పల్లెటూరులో అక్కడ లేక దాదాపు 30 సంవత్సరాలు అయింది. పంటలు సరిగా పండగ. నేను భూమి ఉన్నా కానీ అడవిలో ఉంది కానీ పంటలు సరిగా లేదు. పోయిన సంవత్సరంలో మిర్చి చేసిన 1,50,000 రూపాయలు లాస్ వచ్చింది. ఆ లాస్తోని నేను మరి నల్గొండకు రాబట్టడం జరిగింది. ఆ అప్పులోళ్ళు మరి గుంజుతుంటే ఆ లాస్ వచ్చింది కాబట్టి ఆ అప్పులోళ్ళు గుంజుతుంటే నల్గొండకు వచ్చి పని చేస్తుంటే, నల్గొండలో వచ్చి పని చేద్దామంటే నల్గొండలో అడ్డ మీద కూడా పని దొరకకుండా అయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి అంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి పథకాలు పెట్టింది, 6 గ్యారెంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇంత ముందు నా కేసీఆర్ కొన్ని పథకాలు పెట్టిండు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాలన పూర్తయింది,
మరి పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? పథకాలు అంటే ఇంకా పింఛన్ ఇస్తున్నారు సార్, పింఛన్ అయితే ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు మాఫీ మాత్రం ఒకటి అయింది, రుణమాఫీ అయింది ఒకటి. దేవుని దయతోనే అది ఒకటి సాయం చేశాడు. రాజశేఖర రెడ్డి అంత ముందు చేసినట్టుగా ఈయన రేవంత్ రెడ్డి కూడా చేసిండు, దేవుని దయతో చేసిండు. ఇది ఒకటి మానం చేసిండు, సాయం చేసిండు. పింఛన్ వస్తుంది సార్, 2000 వస్తున్నాయి సార్. 4000 ఇస్తాను అంటుండు కానీ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన, మేము కూడా చూడాలి, రైతులు చూస్తున్నాం, ఆయన కూడా మనం కనిపెడుతున్నాం. ఎవరికి దూషించినా బాగుండదు, కేసీఆర్కి దూషించినా రేవంత్ రెడ్డికి దూషించినా బాగుండదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితులు ఉంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. ప్రతి విషయంలో రైతులం కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి. ఇప్పుడు రైతులందరూ ఒక మాట అంటున్నారు, రైతు బంధు ఇయ్యలే, రైతు బోనస్ ఇయ్యలేదు అని చెప్పేసి ఒకటే అడుగుతున్నారు. నిజమేనా అది? అది మేమైతే గ్రహిస్తున్నాం సార్. ఒక్కొక్క పని చేస్తానికి రేవంత్ రెడ్డి చేసుకుంటా వస్తున్నా అని అంటున్నాడు. మేమైతే ఆలోచిస్తున్నాను, ఆయన ఖచ్చితంగా చేస్తాడు, అది విశ్వాసిస్తున్నాం మేము. ఇంకోటి ఏమంటే రైతులకు సాయం చేస్తాడు అని మేము నమ్ముచున్నాము, తండాలలో కూడా సాయం చేస్తాడని నమ్ముచున్నాను. సో మరి మీ కోమటిరెడ్డి పరిస్థితి ఏంది, మరి వెంకటరెడ్డి పరిస్థితి? కోమటిరెడ్డి పరిస్థితి, వెంకటరెడ్డి పరిస్థితి అంటే ఇక పేదవాళ్ళకి కనికరించాలంటే ఇక్కడ నల్గొండలు కూడా మేము మాకు లేని వాళ్ళకి ఇల్లు కూడా సాయం చేయమంటే ఆయన సాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు ఆయన ఖచ్చితంగా. కోమటిరెడ్డి చాలా మంచివాడు. ముందున్న భూపాల్ రెడ్డి పరిస్థితి ఏంది మరి? భూపాల్ రెడ్డి గురించి నాకు అంత ఐడియా లేదయా. ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే చేసిండు కదా? చేసిండు కానీ అంత నాకు ఐడియా లేదు. ఈ కోమటిరెడ్డి అయితే మాత్రం నాకు ఐడియాతోని మంచిగా డెవలప్ గా చేసి. ఎలక్షన్ ఎవరికి వేసిన ఓటు? నేను కాంగ్రెస్ వేసినయా, కాంగ్రెస్ వేసిన. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తాయి మరి. సర్పంచ్ కైనా కాంగ్రెసే గెలిపిస్తాం సార్, కాంగ్రెసే ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన తల్లి పార్టీ అది. కానీ కొంతమంది ఇప్పుడు మహిళలు కానీ కొంతమంది ఏమంటారు, 2500 ఇయ్యలేదు మాకు, ఇంకోటి తులం బంగారం అన్నారు ఇయ్యలేదు అని చెప్పేసి కొంతమంది అంటారు. నిజమే? అది దాదాపుగా రేవంత్ రెడ్డి సంవత్సరం వెక్కంగా ముందే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు మాఫీ చేసిండు సార్. ఉన్నమాట చెప్తున్నా, నాకు అనుభవం అయ్యి చెప్తున్నా. నేను పాస్టర్ని, నేను 10 మంది చెప్తే వినేవాడిని కాను. నేను పాస్టర్ని, నేను గ్రహిస్తా. నేను 10 ఊళ్ళు తిరిగి ఆలోచించే మనిషిని నేను. అయితే నేను ఈయన ఏం చేస్తున్నా అంటే, ఇన్ని కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరాలనే మాఫీ చేసిండంటే, మన కేసీఆర్ ఏం చేసిండు, ఏం చేసిండు అంటే 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు, సగం చేసిండు, సగం చేయలే. నాగార్జున సాగర్ మేము బ్యాంకులో వెళ్తే సగం చేసిండు, సగం చేయలే. ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మొత్తం మాఫీ చేసిండు అంటే ఆయన గ్రేట్. నేను చాలా అభినంద పడుతున్నాను. పూర్తి స్థాయిలో కాలేదంటారు చాలా పూర్తి స్థాయి అయితే అది కూడా చేస్తా అంటుడు. అది కూడా అవుతుందంట. కానీ లేట్ అయిపోతుంది, డబ్బులు లేవు, ఖజానా లేవు కాబట్టి అది కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఉన్న వాస్తవం చెప్పాలి. ఈయన ఒక మాట, ఆయన ఒక మాట, ఈయన ఒక మాట కొని జరుగున కాదు. అది ఎట్లన్నా జరుగుతుంది. భారం మోసినోనికే తెలుస్తుంది, ఏదైనా బరువు మోసనికి అనుభవం తెలుస్తుంది. అంతకుముందు సోనియా గాంధీ కూడా పోరాటం చేసి మరి తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరి ఈ పార్టీ ఆ పార్టీ అని మేము పోటీ లేము. ఎందుకంటే పని చేస్తున్నాడు కాబట్టి పని విషయంలో కూడా మేము పాలవుతున్నాం సార్.